దక్షిణాదికి అన్యాయం అంటూ అబద్ధాలను ప్రచారం చేసేటటువంటి మహానుభావులకి తెలియాల్సిన అంశం ఏంటంటే, వాస్తవంగా గొడవ చేయాల్సింది ఉత్తరాదోళ్ళు. ఇంతవరకు స్వతంత్రం వచ్చాక ఈవెన్ రాజ్యాంగం ప్రకారం కూడా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది జనాభా ప్రాతిపదికనే జరిగింది. ఎక్కడో ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2009లో చేసింది జనాభా ప్రాతిపదికన కాదా? అప్పుడు కొన్ని సీట్లు పోలా ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్లమెంట్ సీట్లు అంటే నియోజకవర్గాలు పునర్విభజన చేయలేదు కాబట్టి ఆగింది. కానీ అసెంబ్లీ సీట్లు పోయినాయి కదా, కొన్ని పార్లమెంట్ సీట్లు కూడా మారినాయి ఆ టైంలో. అట్లాంటిది లేదని ఎందుకు కథలు చెప్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇప్పుడు దక్షిణాదికి అన్యాయం. కాంగ్రెస్ పార్టీని ప్రేమించే రేవంత్ రెడ్డిని అపారంగా ప్రేమించే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త చూడండి. యాక్చువల్గా జనాభా ప్రాతిపదికన కనుక లెక్కేస్తే, జనాభా ఉన్నటువంటి లెక్కన ఉత్తరప్రదేశ్కి ప్రస్తుతం అంటే 1971లో లెక్క ప్రకారం 80, ఇప్పుడు 125 వస్తాయి. 50% చొప్పున పెరిగితే అంటే దామాషా ప్రకారం కొనసాగితే 125 వస్తాయి. 50% చొప్పున పెరిగితే 120, ఒక 5 తగ్గుతాయి. అదే 2011 లెక్కల ప్రకారం సాగితే 140, 2026 లెక్కల ప్రకారం సాగితే 150 వస్తాయి దానికి సీట్లు. అట్లాగే తమిళనాడు దక్షిణాదిలో చూసుకుంటే ప్రస్తుత సీట్లు 39 ఉన్నాయి 71 లెక్క ప్రకారం. దామాషా ప్రకారం అయితే 61 రావాలి. 50% చొప్పున పెరిగితే 59. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అయితే 51 పెరుగుతాయి వాళ్ళకి. అంటే 51 కంటే 59 ఇంకా 8 ఎక్కువ ఇస్తోంది కేంద్రం. అట్లాగే కర్ణాటక వచ్చేటప్పటికి 28, ఇప్పుడు 44 దామాషా ప్రకారం అయితే. కానీ 50% చొప్పున పెరిగితే 42. దామాషా అనేది ఎందుకు పెడతారు అసలు? బేసిక్గా జనాభా లెక్కలే కదా. జనాభా లెక్కలు అయితే 43 రావాలి ఏది కర్ణాటకకి, అక్కడ ఒకటి తగ్గుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి 25 ప్రస్తుతం ఉన్నది, 39 దామాషా ప్రకారం. 50% చొప్పున పెడితే 38, 2011 లెక్కల ప్రకారం 35. అంటే మనకి ఓ 3 ఎక్కువ పెరుగుతున్నాయి జనాభా లెక్క కంటే కూడా. కేరళ 20, దామాషా ప్రకారం 31, 50% చొప్పున పెరిగితే 30, ఇప్పుడు 23. దానికి తగ్గిందే అన్నటువంటిది బాధపడిన అర్థం ఉంది. వాళ్ళేం మాట్లాడట్లా. తెలంగాణ 17, దామాషా అయితే 27, 50% చొప్పున పెరిగితే 26, 11 లెక్కల ప్రకారం సాగితే 25. అంటే ఒక సీట్ ఎక్కువ వచ్చింది. ఈవెన్ కేరళకు కూడా 23కి 30 వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 23 జనాభా లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు 30 పెరిగింది వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లా. తెలంగాణ మాట్లాడుతోంది వాళ్ళకి 25 రావాలి జనాభా లెక్కన, 26 వచ్చినాయి. అదేమంటే డబ్బులు లెక్కన అంటున్నాడు. డబ్బులు లెక్కను చూసుకుంటే కూడా ఉత్తరప్రదేశ్కి ఇదే దాని పేరేంటిది, గుజరాత్కి మహారాష్ట్రకి ఎక్కువ పెరుగుతాయి. తలసరి ఆదాయం లెక్కన వేయరు, జిఎస్డిపి లెక్కను చూసుకుంటే కనుక. ఇది 11లోనో 12లోనో ఉంది తెలంగాణ. ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇప్పుడు.